ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను మీ ముందు ఒక వచనాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే 2 తిమోతి మొదటి అధ్యాయము 7వ వచనము. సో, ఇక్కడ ఏముంటదంటే దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఫర్ గాడ్ గేవ్ హస్ ఏ స్పిరిట్ నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో, ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎవరైతే భీతి కలిగి, భయము కలిగి, వారి పరిస్థితులను బట్టి మార్పు కలగదేమో అని, మనుషులను బట్టి భయము, పరిస్థితులను బట్టి భయము, వారికి కలిగిన సమస్తమును బట్టి భయపడుతూ ఉంటారనమాట. మనుషుల్ని బట్టి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. మీకు కలిగిన అవమానాన్ని బట్టి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. దేవుడు మనకి పిరికితనము కలిగినటువంటి ఆత్మను అస్సలు ఇవ్వలేదు. ఒకవేళ మీరు భయపడుతున్నారు అంటే అది డెవిల్స్ థింగ్స్. సో, మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారో అవి అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే కదా దేవుడు పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచగలుగుతాడు. మీరు భయపడకండి. భయపడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునితో షేర్ చేసుకోండి. ఆయనే కదా మీకు శక్తిని, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ధైర్యాన్ని మీకు ఇస్తాడు. మీరు కొన్ని పరిస్థితుల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుడికే అప్పగించాలి. అప్పుడే ఆయన మనకి శక్తి కలుగజేస్తాడు, ఆశీర్వాదాన్ని అనేది ఇస్తాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.